तो शुभोदय बच्चों। आज हम पांचवी पाठ धरती की आंखें के बारे में पाठ के बारे में जानकर लेंगे। ध्यान से सुनिए बच्चों। पाठ का नाम धरती की आंखें। धरती की आंखें का अर्थ क्या है, मतलब क्या है? धरती का अर्थ అంటే భూమి। आंख का अर्थ ఐస్। ధరతీ కి ఆంకే కా మతలబ్ క్యా హై? భూగ్రహం యొక్క కళ్ళు। అంటే ఈ భూమికి గనక కళ్ళు గనక ఉన్నట్లయితే ఈ భూమి మీద ఏమేమైతే జరుగుతున్నవో అవన్నీ మనకి తెలియజేస్తుందన్నమాట ఈ భూమి అనేది। ధరతీకి ఆంకే। धरती का अर्थ क्या है? अर्थ भूग्रहम, ఈ భూమి। आंखे का अर्थ आंख का बहुवचन क्या है? आंखे అంటే కళ్ళు। भूग्रहम యొక్క కళ్ళు। चित्र देखो बच्चों। यह चित्र में क्या क्या दिखाई दे रहे हैं? चित्र में क्या क्या दिखाई दे रहे हैं? పిక్చర్లో మనకి ఏం కనిపిస్తూ ఉంది? చిత్ర में चमकते तारे అంటే ఏంటి? తారే, తారాకార్ స్టార్। తారే అంటే ఏంటి? స్టార్స్। చమక్తే తారే అంటే మెరుస్తున్నటువంటి నక్షత్రాలు। చాందిని చటక్తే చాంద్। చాందిని అంటే ఏంటి? మూన్ లైట్। చాంద్ కా అర్థ్ మూన్। చాందిని చిటక్తే చాంద్ అంటే ఏంటి? వెన్నెల ప్రకాశింపజేస్తున్న చంద్రుడు। అంధేరీ రాత్ దిఖాయి దే రహే హై అంటే నైట్ టైంలోనే కదా, కాబట్టి చీకటిగా ఉన్న ఒక నైట్ టైంలో చాందిని, చాంద్ అంటే వెన్నెల కురిపిస్తున్న ఒక చంద్రుడు, చమక్తే తారే అంటే మెరుస్తున్న నక్షత్రాలన్నీ కూడా మనకి పిక్చర్లో కనపడుతూ ఉన్నాయి। सेकंड क्वेश्चन जुड़मा। टिमटिमाना चमकना जैसे शब्दों का संबंध किससे है? టిమ్టిమానా का अर्थ टू शाइन, चमकना का अर्थ टू शाइन అంటే ఇవి దేని గురించి? జైసే శబ్దం కా సంబంధ్ కిస్తే హై, ఇక్కడ ఏమి మెరుస్తూ ఉన్నాయి పిక్చర్లో మనకి? కిస్సే సంబంధ్ హై? తారోం సే హై। టిమ్టిమానా కా అర్థ్ క్యా హై? టు షైన్। చమక్నా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, తారే చమక్తే హై। రాత్ కే సమయ్ ఆస్మాన్ మే తారే చమక్తే హై, నైట్ టైంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి అన్నమాట। చమక్నా జైసే శబ్దం కా సంబంధ్ తారోం సే హై, ఇవి ఆ రెండు పదాలు కూడా నక్షత్రానికి సంబంధించిన పదాలు। ఇన్హే దేఖ్కర్ హమ్ క్యా సోచ్తే హై, ఈ రెండు కనుక చూసినప్పుడు, ఇన్హోమ్ దేఖ్కర్ అంటే చూసినప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంది? జీవన్ దుఃఖం సే భరా హై, మన జీవితంలో ఎన్నో ట్రబుల్స్ ఉంటాయన్నమాట। బీచ్ మే అంటే ఏంటి? మన జీవితంలో మధ్యలో ఏం కనపడుతూ ఉంటాయి? టిమ్టిమానే వాలే తారోం కే సమాన్ సుఖ్ కే క్షణ్ భీ ఆయే హీ, మన జీవితము కష్టాలు ఉన్నప్పుడు మధ్యలో ఈ స్టార్స్ లాగా మనకి సుఖ్ కే క్షణ్ భీ సుఖాలన్నీ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో। बाद में पूर्णिमा की तारे के समान हमारा जीवन में సుఖం సే భర్ జాయేగి, తర్వాత పౌర్ణమిలాగా చంద్రుడు గనక ఏ విధంగా మనకి వెన్నెల కురిపిస్తుంటాడో, అంటే మన లైఫ్లో కూడా అన్నీ కూడా చీకటిగా ఉన్నాడు। చీకటి దేనికి గుర్తు? ట్రబుల్స్కి। ఆ ట్రబుల్స్లో కూడా మనము ఆ స్టార్స్ లాగా అప్పుడప్పుడు కూడా సుఖాలు వస్తూ ఉంటాయి। తర్వాత మన జీవితంలోకి వెన్నెల అనేది వస్తుందని కవి యొక్క అభిప్రాయం అన్నమాట। నెక్స్ట్ लेसन विनम्मा। अब पाठ ध्यान से सुनिए। बहुत पुरानी बात है, एक राजा था। పురాణా కార్డ్ యాన్షియంట్ అంటే ఏంటి? పురాతన కాలమైన మాట। ఇప్పుడు రాజులు ఎప్పుడో ఉన్నారు, ఇప్పుడు లేరు కదా। బహుత్ పురానీ బాత్ హై, ఏక్ రాజా తా, ఇప్పుడు చాలా కాలం నాటి మాట అన్నమాట। ఒక రాజు ఉండేవాడు। వహ్ నిత్య నయే సపనే దేఖ్తా। సపనా కా డ్రీమ్। సపనే అంటే ఏంటి? డ్రీమ్స్। సపనే। నిత్య అంటే ఏంటి? ప్రతిరోజు। పురాణి యాన్షియంట్, పురాణా కా విలోమ శబ్ద్ నయా। ఇవన్నీ కూడా ఒక్కొక్క సెంటెన్స్లో వచ్చే మీనింగ్స్, విలోమ శబ్ద్ మీరు లెసన్ రీడ్ చేసినప్పుడు పెన్సిల్తో మీరు
రైట్ చేసేయచ్చు. అప్పుడు మీకు ఎన్నో కొత్త పదాలు, న్యూ వర్డ్స్ మీకు నోటెడ్ అయిపోయి ఉంటాయి. వహ్ నిత్య నయే సపనే దేక, అతను రోజు కూడా ఎన్నో కలలు కంటూ ఉండేవాడు అనమాట. ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ప్రయాస్ కార్ద్ టు ట్రై, అంటే ఏంటి, ప్రయత్నించేవాడు అనమాట. అందరూ కూడా కలలు కంటూ ఉంటాడు, కానీ ఆ కలల్ని ఏం చేశారు, టు అటెంప్ట్. ప్రయాస్ అంటే ఏంటి, టు అటెంప్ట్, వాటిని యొక్క ప్రయత్నించడానికి మనం ప్రయత్నించాలి. ఊరికే పడుకొని కలలు కంటే సరిపోదనమాట. దర్బార్ మే గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోం కో సపనే సునాతా, తన యొక్క కళలని, దర్బార్ అంటే ఏంటి, ఆస్థానం, రాయల్ కోర్టు ఉంటుంది కదా, రాజు అంటే తన దర్బార్లో ఎంతోమంది కవులు, మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి గుణి ఔర్, గుణి అంటే ఎవరు, ఎవర్త్ పర్సన్ అంటే ప్రతిభ గలవాళ్ళు. ఎవర్తి పర్సన్ అంటే ఏంటి, ప్రతిభ గలవాళ్ళు అన్నమాట. గుణి అంటే ఏంటి, ఎంత ప్రతిభ వాళ్ళు, వర్తి పర్సన్. బుద్ధిమాన్ కా ఇంటెలిజెంట్, అర్థమైందా, తెలివి గల వాళ్ళని, ప్రతిభ గల వాళ్ళకి తన యొక్క కళని వినిపించేవాడు. ఉన్హే పూరా కర్నే కేలియే అపనే ఖజానా కా ముహ్ ఖోల్ దేతా, తన యొక్క కళలు నిజం చేయడం కోసము ఏం చేసేవాడు, తన దగ్గర ఉన్న ధనాన్ని కూడా ప్రజలకి ఇచ్చేవాడు అనమాట. అంటే ఖర్చు పెట్టేవాడు ప్రజల కోసం. ఏదైనా మంచి కళలు, ఒక టెంపుల్, లేకపోతే ఏదైనా ప్రజలకు అవసరమైన కళలు వచ్చినాయి అనుకోండి, ఏం చేసేవాడు, ఆ కళలు నిజం చేసుకునేవాడు అలవాటు కాబట్టి ప్రజల కోసమైనా కూడా తన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేవాడు అనమాట. సపనే పూరా కర్నేలి అపనే ఖజానా అంటే ఏంటి, ట్రెజరీ. ఖజానా అంటే ఏంటి, తన యొక్క ఉన్న ధనాగారంలో ఉన్న ధనాన్ని మొత్తం కూడా ప్రజలకి ఖర్చు పెట్టేవాడు అనమాట. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా, సఫల్ అంటే ఏంటి, విజయం. ఆ కళ గనక విజయవంతంగా తన వచ్చిన కళని అతను పూర్తి చేసినట్లయితే ఉన్కో సమ్మానిత్ కర్తా, ఆ బుద్ధిమంతులందరినీ కూడా, ఎవరైతే సలహా తీసుకున్నాడో ఆ గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోంకో, వాళ్ళందరినీ కూడా వాళ్ళని సన్మానించేవాడు. అసఫలత పర్ నిరాశ నహి హోతా, సఫలత అసఫలత, ఇవన్నీ కూడా నిరాశ నహి హోతా, నిరాశ పడేవాడు కాదనమాట. అవి సక్సెస్ కానప్పటికీ ఆశ, నిరాశ, సఫల్, అసఫలత. చూడండి, విలోమ శబ్దాన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సఫల్, అసఫలత, నిరాశ, ఆశ, నిరాశ. అవి ఒకవేళ సక్సెస్ కనుక సాధించలేనట్లయితే అతను నిరాశ పడేవాడు కాదు. బల్కి ఉన్కా ఉత్సాహ బడాతా, ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ఎందుకు ఇది సక్సెస్ కాలేదు అని చెప్పి కమియోంకో పూరా కర్కే దోబారా ప్రయత్న కర్నేకో ప్రేరిత్ కర్తా, ఒకసారి ట్రై చేసి ఏం చేసేవాడు, అది కనుక సక్సెస్ సాధించలేకపోతే నిరాశ పడేవాడు కాదు. ఇంకా దాన్ని మనం నిరాశ పడితే ఏమవుతుంది, అక్కడికి వదిలేస్తాం ఆ వర్క్ని. కానీ అతడు దోబారా కార్త్ సెకండ్ టైం అంటే రెండవసారి కూడా, దోబారా ప్రయత్న కర్కో ప్రేరిత్ కర్త, రెండవసారి కూడా ప్రయత్నం చేసేవాడు తన కళను నిజం చేసుకోవడం కోసం. రాజాకే వ్యవహార్ సే సభీ ఖుషితే, రాజు యొక్క వ్యవహారంతో అంటే అన్ని మంచి కళలు వస్తూ ఉండేవి కాబట్టి ఆ ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి. ఆ కళలన్నీ అతను నెరవేర్చేవాడు కాబట్టి అన్ని ప్రజలందరూ కూడా సభీ ఖుష్తే, అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. వే రాజా కేలియే సబ్ కుచ్ కో తయార్ రహతే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అన్ని రకాలుగా రాజుగారికి వాళ్ళు అన్ని రకాలుగా ఏది అన్నీ సిద్ధపడేవాళ్ళు అనమాట. రాజు కోసం వాళ్ళు తమ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు, అంతగా రాజుని వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. ఇసీ కారణ్ రాజ్ దిన్ దూణి రాత్ చౌగుణి ఉన్నతి కర్ రహాతా, దిన్ దూణి. చూడండి మీనింగ్, న్యూ వర్డ్, దిన్ దూణి రాత్ చౌగుణి అంటే ఏంటి, త్వరగా అభివృద్ధి చెందటం. ఇంప్రూవింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటి, తొందరగా 3 పువ్వులు 6 కాయలు అంటాం కదా, అట్లాగే రోజుకి దిన్ దూని రాతు చౌగుణి అంటే ఎంతో తొందరగా రాజ్యము అభివృద్ధి చెందిందనమాట. రాజాకే నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే, రాజుగారి యొక్క పడవ సముద్రంలో చాలా మైళ్ళ కొలది, హజారోం అంటే ఏంటి, థౌజండ్స్ మైలు వరకు, 1000 మైళ్ళ వరకు
అతని యొక్క నావ అంటే ఏంటి, వ్యాపారం అంతగా జరిగిందని ఇక్కడ డెవలప్మెంట్, రాజ్యం అభివృద్ధి చెందింది కదా. అతని యొక్క పడవ అంటే ఏంటి, ఇంకా ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు చేసుకునేవాళ్ళు, అంటే అంత దూరము అతని వ్యాపారము అభివృద్ధి చెందిందని మీనింగ్. ఇక్కడ నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే, అంటే వేల కొలది మైళ్ళు ఆ యొక్క నావ వెళుతూ ఉండేది రాజ్యం నుంచి. ఉస్కా యష్ ఫైలాతే, యష్ అంటే ఏంటి, అతను ఎంతో కీర్తి పొందాడనమాట. రాజుగారు ఈ రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవాళ్ళు, రాజ్యం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి యష్ ఫైలాతే, రాజుగారి యొక్క కీర్తి చాలా రాజ్యాల వరకు వ్యాపించింది, చాలా దూరం వరకు. నై బస్తీయా బసాతే, కొత్త కొత్త నగరాలు. బస్తీయా అంటే ఏంటి, బస్తీ అంటాం కదా తెలుగులో కూడా, బస్తీయా అంటే ఏంటి, నగరాలు, కొత్త కొత్త నగరాలు ఏర్పడ్డాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందాయి ఆ రాజ్యంలో. ఈస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్, చూడండి పిక్చర్లో కనుక కనపడితే అతని యొక్క పడవ అంటే ఎన్నో మైళ్ళ దూరము వెళుతూ అభివృద్ధి చెందింది. దూర్ దూర్ దక్ ఫైల్ గయా, అతని యొక్క నావ ఎన్నో దూరము ప్రయాణం చేసేది. కింటు ఇస్కే సాత్ రాజాకి కఠినాయా భీ బడ్ గయి, చూడండి అభివృద్ధి చెందింది, రాజు హ్యాపీగా ఉన్నాడు. దాంతోపాటు కొన్ని కఠినాయి ట్రబుల్స్ కూడా ఏర్పడిన ఇబ్బందులు కూడా. మనం స్టార్టింగ్లో పిక్చర్ని నేర్చుకున్నాం కదా, ఎప్పుడూ కష్టాలు సుఖాలే కాదు, ఆ చీకటి రాత్రిలో కూడా చీకటి అనేది ట్రబుల్స్ అని. అప్పుడప్పుడు ఆ స్టార్స్ కూడా మెరుస్తున్నప్పుడు మనకి సుఖాలు అయితే ఏ విధంగా వస్తాయో. ఇప్పుడు రాజుగారికి ఏమవుతుంది, ఇంత హ్యాపీగా ఉన్నాడు, కానీ రాజ్యం అభివృద్ధి చెందింది, అతని యొక్క కీర్తి పెరిగింది. దాంతోపాటు కఠినాయి అవి బడ్గాయి, ట్రబుల్స్ కూడా వచ్చాయి అన్నమాట. కభీ కభీ రాజా కా నావ్ యా జహాజ్ డూబ్ జాతా తా, హమ్లే కా షికార్ హో జాతే తో, చూడండి ఎన్నో వేళ్ల మైళ్ళ దూరము ప్రయాణిస్తూ ఉంటుంది కదా రాజుగారి యొక్క నావ, అవన్నీ కూడా వస్తువులు తీసుకొని. ఒక్కోసారి ఏమైంది, నావ్ యా జహాజ్ అంటే ఓడ, ఆ పడవలు ఆ ఓడలన్నీ కూడా ఒక్కోసారి ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు డూబ్ జాతా థా, అవి మునిగిపోయాయి అన్నమాట. హమ్లే కా షికార్, హమ్లే అంటే ఏంటి, అటాక్ చేయటం, అవన్నీ కూడా దొంగల ద్వారా సముద్రం ఉన్నప్పుడు ఆ సరుకు మొత్తం తీసుకువెళ్ళి అట్లా హమ్లే, ఆ దొంగలతో ఆక్రమించుకునేవాళ్ళు అనమాట, అటాక్ కూడా చేసేవాళ్ళు. ఉసే తురంత్ సూచన నహి మిల్ పాతి, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న ఆ పడవలో ప్రయాణిస్తున్నది ఏదన్నా దాడికి గురైనప్పటికీ, ఏదైనా మునిగిపోయినప్పటికీ రాజుకి ఏ విషయము తెలిసేది కాదు. ఇసీ తరహ్ యది కిసీ క్షేత్ర మే కోయి భయానక్ స్థితి पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता, ऐसे में सहायता भेजने भी विलंब होता. ఆయన వెంటనే ఎక్కడైనా భయంకరమైన స్థితి ఏర్పడినప్పటికీ కిసీ క్షేత్రమే, ఏ రంగంలో అయినా భయానక్ స్థితి అంటే ఏమైనా ఇబ్బందులు, వాళ్ళకి ఆ వ్యాపారం జరుగుతున్నప్పుడు దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, కోయి ఉత్సవ్ అంటే రాజ్యం కూడా పెరిగింది కదా, రాజ్యంలో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ రాజానే ఉసే దేక్ పాతా ఔర్ నాకి శీఘ్ర జాన్ పాతా, రాజుగారికి తెలిసేది కాదు, మళ్ళీ రాజు అక్కడికి తొందరగా వెళ్ళలేకపోయాడు. శీఘ్ర అంటే ఏంటి, వెంటనే వెళ్ళలేకపోయాడు అనమాట. ట్రబుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సహాయత బేజ్నే మేబీ, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా రాజుగారికి ఆలస్యం అవుతూ ఉండేది. విలంబ్ అంటే ఏంటి, లేట్ అవుతూ ఉండేదన్నమాట. అంటే రాజ్యం పెరిగింది, రాజ్యంతో పాటు అతనికి ట్రబుల్స్ కూడా పెరిగాయి అన్నమాట. రాజ్యంలో ఏ ఉత్సవం జరిగినా కూడా అతను చూడలేకపోయేవాడు. ఎవరికైనా ఏదైనా మునిగిపోయినప్పుడు, ఓడలు ఏమన్నా అటాక్ జరిగినప్పుడు కూడా అతను వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా చాలా టైం పట్టేదన్నమాట. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था, चांद को देखकर वह सोचने लगा. రాజుగారికి ఎప్పుడు కలలు కనే అలవాటు కదా. ఏక్ దిన్ అలాగే ఒకరోజు వెన్నెల రాత్రి, చాందిని కార్ ద మూన్ లైట్, చాందిని చాంద్ హామ్కో చాందిని దేతే హై, చంద్రుడు మనకి వెన్నెలని ఇస్తాడనమాట. చాందిని అంటే ఏంటి, మూన్ లైట్, వెన్నెలగా ఉన్న ఒకరోజు ఆనంద్ లే రహాత, ఆనందంగా నిద్రపోతున్నాడు ఆ చందమామను చూస్తూ. చాంద్కో దేకర్ వహ్ సోచనేలాగా, ఆ చందమామను చూస్తూ ఆలోచిస్తున్నాడు. కాష్ మే చాంద్ తక్ పహుంచ్ పాతా, తబ్ మై వహా బైఠ్ కర్ అపనే పూరే రాజ్ కో ఆసానీ సే దేఖ్ లేతా,
చూడండి ఏమంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, చాంద్ తక్ ఒకవేళ నేను ఆ చందమామ దగ్గరికి గనక చేరినట్లయితే, చందమామ దగ్గరికి చేరుకున్నట్లయితే, వహా బైట్కర్ అంటే ఆ మూన్ మీద, ఆ చంద్రుడి మీద కూర్చొని, పూరే రాజుకో ఆసానీసే దేక్ లేతా, ఆసాని అంటే ఏంటి, ఈజీగా, నేను ఆ చందమామ దగ్గర మీద కూర్చున్నట్లయితే రాజ్యాన్ని మొత్తాన్ని, నా రాజ్యాన్ని మొత్తము ఈజీగా చూసుకోగలుగుతాను కదా. అంటే ఏంటి, ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, తనకి రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి రాజు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆలోచిస్తూ, నిద్రలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మూన్ మీద కనుక కూర్చున్నట్లయితే అన్నీ కూడా ఆసాని ఎగితే దేక్లేత, ఆసానీసి అంటే ఈజీగా నా రాజ్యాన్ని చూసుకోగలుగుతాను కదా అని అనుకుంటున్నాడు. సోచితే సోచితే రాజాకో నీంద్ ఆగయి. నీంద్ అంటే ఏంటి, అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడనమాట. ఉస్నే ఏక్ విచిత్ర సపనా దేక, అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. రాజాకోలాగా జైసే చాంద్కి దో ఆంకే హై, రాజాకి చాంద్కి మూనికి గనక 2 కళ్ళు ఉన్నాయన్నమాట. మూహాయి ఆ మూన్కి 2 కళ్ళు, ఒక నోరు కూడా ఉందంట అని కలలో అనుకుంటూ ఉన్నాడు. చాంద్ అపని బడి బడి ఆంకోంసే ఇదర్ ఉదర్ దేక్నేలాగా, ఆ కలలో ఏమొచ్చింది, ఆ కలలో మూన్కి ఐస్ ఫేస్ ఉన్నట్టు వచ్చిందనమాట. అప్పటి బడి బడి ఆంకోంసే ఆ చంద్రుడు ఆకాశంలో పెద్ద పెద్ద కళ్ళతో అటు ఇటు చూస్తూ ఉన్నాడంట. ఔర్ కహ్ రహా హై, రాజుకు చెప్తున్నాడంట మూన్, దేకో వహు తుమ్హారీ నావ్ చలీ జా రహీ హై, నీ నావ సముద్రంలో వెళుతూ ఉంది. అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలే హై, సముద్రంలో తుఫాన్, తుఫాన్ అంటే ఏంటి, సైక్లోన్ అంటే తుఫాను వస్తూ ఉంది. ఆనే వాలే చింతా మత్ కరో, భయపడవద్దు, బాధపడవద్దు. మై అభి తుమ్హారీ నావ్కో సూచిత్ కర్తా హూ, నేను నీ యొక్క నావకి డైరెక్షన్ ఇస్తాను అంటే సూచిస్తాను. వహ్ అపనా మార్గ్ బదల్లే, బదల్లే అంటే ఏంటి, తన యొక్క మార్గాన్ని మార్చుకోమని. అరే తుమ్హారే రాజ్ పర్ కిసీనా హమ్లా కియా, శీఘ్ర హీ సహాయత కేలియే సేనా భేజో, అంటే ఆ మూన్కి ఐస్ ఉన్నట్టు, నోరు ఉన్నట్టు, అన్ని మొహం ఉన్నట్టు కళ కంటున్నాడనమాట. ఆ కళలో చంద్రుడు చెప్తున్నాడు, సముద్రంలో తుఫాను వచ్చేటట్టుంది, నువ్వు బాధపడద్దు, దాన్ని దిశ మార్చుకొని వేరే డైరెక్షన్లో వెళ్ళమని చెప్తాను, అప్పుడు అది మునిగిపోదు. మీ రాజ్యాన్ని ఎవరో ఆక్రమిస్తున్నారు పలానా ప్లేస్లో అని సైన్యాన్ని పంపించమని ఆ రాజుకు చెప్పింది. నెక్స్ట్, తుమ్హారే రాజ్ కే పూర్వ మే ఉత్సవ్ మనాయా జా రహా హై, తరహ తరహ కే ఖేలోం కా ఆయోజన్ హో రహా హై, నీ రాజ్యంలో తూర్పు వైపు, తుమ్హార్ రాజ్యం పూర్వమే, పూర్వమే అంటే ఏంటి, తూర్పు దిక్కున, తూర్పు దిక్కున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఆటలు నిర్వహిస్తున్నారని చెప్పింది. రాజానే సపనే మేహి చాంద్కో ధన్యవాద్ దియా, రాజు ఆ మూన్కి ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకని, తన నావ మునిగిపోకుండా చేసినందుకు, తన రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తుంటే సైన్యాన్ని పంపి ఆపినందుకు, ఇవన్నీ కూడా జరిగినందుకు ధన్యవాద్ దియా, ధన్యవాదాలు తెలిపాడు. సుబహ్ హుయి, ఇంకా మార్నింగ్ అయింది. సమయ పర్ దర్బార్ లగా, సమయ పర్ ఇంకా సమయానికి, ఆ దర్బార్ అంటే ఏంటి, ఆస్థానం, ఇంకా మొదలైందనమాట. రాజానే అపనా సపనా సునాయా ఫిర్ హస్తే హుయే కహా, కానీ హస్నా అంటే ఏంటి, టు లాఫ్, నవ్వుతూ చెప్తున్నాడు అనమాట దర్బార్లో ఉన్న వాళ్ళకి. సపనా షాయద్ సపనా హీ రహేగా, నిజంగా కళ కలగానే ఉంటుంది కదా. రాజాకి హసీకే పీచే छिपी నిరాశ और दर्द ने दरबारियों को विचलित कर दिया, రాజాకి హంసి అంటే ఏంటి, కళలన్నీ కూడా నెరవేరవు కదా. నిజంగా మూన్కి ఐస్, మొహము ఇవన్నీ ఉంటాయా, రాజ్యంలో ఏ యొక్క ట్రబుల్స్ ఎక్కడ జరిగినా కూడా అవన్నీ రాజుగారికి చెప్తుందా, అది కలే కదా, అది జరగదు కాబట్టి అందుకని నవ్వుతున్నాడు అనమాట బాధతో. రాజాకి హసి అంటే ఏంటి, నవ్వడం, కానీ ఆ బాధ పీచే చిపి నిరాశ అంటే నిరాశ దాగి ఉందన్నమాట నవ్వులో. సపనా షాయద్ సపనా హీ, సపనా షాయద్ అంటే ఏంటి, కళ నిజంగానే కళ కదా, కళ జరగదు కదా ఈ కళ అని బాధతో నవ్వుతున్నప్పుడు, దర్దునే దర్బారియోంకో, ఆ యొక్క రాజుగారి యొక్క బాధ చూసి, దర్ద్ అంటే ఏంటి, పెయిన్, బాధను చూసి, దర్బారియోం
ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఏక్ వృద్ధ దర్బారీనే కహా మహారాజ్ నిరాశ్ నా హో. ఒక వృద్ధ దర్బార్ అంటే ఒక ముసలి దర్బారి ఒక ఆస్థానంలో ఉన్న అతను లేచి, మహారాజ్ నిరాశ్ నా హో, నిరాశపడవద్దు, ఆప్కా యహ్ సపన అవశ్య సచ్ హోగా, నిజంగానే మీ యొక్క కళ నెరవేరుతుంది అని చెప్పాడనమాట. ఫిర్ ఏక్ దిన్న రాజా రహానా వృద్ధు దర్బారీ. కొంత కాలానికి ఆ రాజుగారు లేరు, ఆ ముసలి వృద్ధ దర్బారీ లేడు. ధీరే ధీరే సమయ బీతతా గయా. ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోయాయన్నమాట, చాలా కాలం గడిచింది. ఆఖిర్ వహ్ దిన్ ఆహీ గయా తబ్ రాజా కా సపనా సచ్ముచ్ సచ్ హో గయా. చాలా సంవత్సరాల తర్వాత నిజంగా రాజుగారి యొక్క కళ సచ్ముచ్ అంటే ఏంటి, నిజంగా నెరవేరిందనమాట. ఆ ముసలి దర్బారి అన్నట్టు మీ కళ నెరవేరుతుంది అన్నారు కదా, అలాగే కొంతకాలానికి ఆ రాజు లేడు, ఆ వృద్ధ దర్బారి లేదు, చాలా సంవత్సరాలు గడిపోయిన తర్వాత నిజమైంది. ఏ విధంగానో చూద్దాం. ఆజ్ సైకడోం కృత్రిమ ఉపగ్రహ పృథ్వీకి పరిక్రమాకర్ రహే హై. ఈ రోజుల్లో కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ అన్నీ కూడా ఈ భూమి చుట్టూతో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ ఉపగ్రహాలన్నీ కూడా శాటిలైట్స్ అన్నీ కూడా అంటే వందల కొలది, సైకడోం అంటే ఏంటి, వందల కొలది పృథ్వీ పర్ ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఆజ్ అకేలా చాంద్ హీ అమారీ ధర్తీకి ఆంక్ నహీ హై. చూడండి లెసన్ నేమ్. ఈరోజు ఒక్క చంద్రుడి యొక్క కళ్ళు, భూమి యొక్క కళ్ళు మాత్రమే లేవు మనకి. ఆంక్ నహీ అంతరిక్ష మే సైకడోం కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హై. ఒక్క మూన్ యొక్క కళ్ళే కాకుండా మనకి మన భూమిని కాపాడడం కోసం, భూమి మీద ఎక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం కోసం సైకడం వందల కొలది కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయన్నమాట అంతరిక్షంలో. ఏదో ఒక కొత్త కోయి నయీ బాతోంకి జాన్కారీ హమే దేతే హై. అంతరిక్షంలో ఉన్న అన్నీ మనకి కొత్త విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధర్తీకి చక్కర్ కాట్తి ఆంకోంకే సమాన్ హై. నిజంగా ఈ కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరిగే కళ్ళ లాంటివి. అంటే ఆ రాజు ఏమనుకున్నాడు, చంద్రుడికి గనక మొత్తము ప్రపంచం మొత్తం కనపడుతుంది కాబట్టి ఆకాశంలో ఉంటే తన రాజ్యము ఎటువంటి ట్రబుల్స్ లేకుండా ఉంటుంది ఎట్లాగో కలలు కనేవాడు. నిజంగా ఈ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు సచ్ముచ్ ధర్తీకి చక్కర్ కాట్తి ఆంకోంకే సమాన్ హై. నిజంగా భూమి చుట్టూ తిరిగే కళ్ళ వంటివే ఈ శాటిలైట్స్ అన్నీ కూడా. వే సబ్ దేఖ్ లేతే హై. ఈ శాటిలైట్స్ కూడా అన్నీ చూస్తూ ఉంటాయి. ఏమేమని, సముద్రమే ఉఠతే తుఫాన్, సముద్రంలో వచ్చే తుఫానులు, ధర్తీ పర్ హోనే వాలే తరహకే విస్ఫోటన్ అంటే సముద్రంలో జరిగే తుఫాన్లు, ధర్తీ పర్ హోనే తరహకే జరిగే రకరకాల బాంబు దాడులు. విస్ఫోటన అంటే ఏంటి, బాంబు దాడులు అంటే ఏంటి, శత్రు దేశాలు మన మీదకి బాంబు దాడులు జరగకుండా ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లు అన్ని శాటిలైట్స్ మనకు అప్పటి పరిస్థితిని మనకి కనపడేటట్టు చేస్తూ ఉంటాయి కదా, అన్నీ కూడా గవర్నమెంట్కి తెలుస్తూ ఉంటాయి కదా, మనకంటే ఏంటి మనకి టీవీలో న్యూస్ పేపర్లో. కాబట్టి తరకే విస్ఫోటన్ అంటే ధర్తీ పర్ భూమి మీద ఎటువంటి బాంబు దాడులు జరుగుతున్నాయో అక్కడ భయంకరమైన యుద్ధాల గురించి. యహా చల్నే వాలే భయానక యుద్ధ అంటే ఏంటి, యుద్ధాల గురించి. యహీ నహీ హై వే మౌసంకో బహుత్ పెహలే పహచాన్ లేతే హై. ఇవే కాకుండా వాతావరణాన్ని ముందుగా మనం తెలుసుకునే పరిస్థితుల గురించి కూడా. మౌసం అంటే ఏంటి, సీజన్స్. ముందుగానే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది, పలానా ఒక 3 రోజులు వర్షాలు ఉంటాయి, తుఫాన్లు అంటే మనం తెలిసి మనం ఏం చేసుకుంటాం, అన్నీ జాగ్రత్తగా ఉంటాం కదా. కాబట్టి ఇవన్నీ న్యూస్లో మనం విన్నప్పుడు, కాబట్టి ఇవన్నీ కూడా మనకి దేని ద్వారా, శాటిలైట్స్ ద్వారా అంటే ఉపగ్రహాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. బహుత్ పెహలే పహచాన్ లేతే హై ముందుగా మనకన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఔర్ ఆనే వాలే ఖతరోం సే సావధాన్ కర్ లేతే హై. రాబోయే ఖతరోం అంటే ఏంటి, ట్రబుల్స్ గురించి కూడా, ఆపదల నుంచి కూడా మనకి ముందుగానే తెలియజేస్తాయి అన్నమాట. అంతరిక్ష సౌరమండల్కే గ్రహంకే బారే మే జాన్కారీ దేతే హై. సౌరమండల్ అంటే ఏంటి, సౌరమండలంలో జరిగే వాటి గురించి, గ్రహాల గురించి ఇవన్నీ కూడా మనకి ముందుగానే తెలుస్తూ ఉంటాయి. इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. ये फलक झपकते संदेशों को, चित्रों को और टेलीविज़न कार्यक्रमों में हजारों मील
దూర్ పహుంచుతా హై. ఇవన్నీ కూడా మనకి నిమిషాలలో అర్థమైందా. చూడండి ఇవన్నీ కూడా యాత్రాకి మార్గ్. ఫలక్, ఫలక్ అంటే ఏంటి, నిమిషంలో కన్ను మూసి తెరిచేంత టైంలో మనకి ఇవన్నీ కూడా మెసేజ్ని చిత్రోంకే ఔర్ టెలివిజన్ కార్యక్రమం మే, ఇవన్నీ కూడా మనకి టెలివిజన్ కార్యక్రమాలను కూడా మనకి మైళ్ళ దూరంలో ఈ శాటిలైట్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. हजारों मील दूर पहुंचाते हैं. अब वे हमारे लिए శిక్షక్ కాబీ కార్యకర్ కర్రే హాయ్. ఇంకా ఏం చేస్తున్నాయి మనకి ఇన్ని కూడా ఉపాధ్యాయ అంటే ఒక టీచర్ లాగా కూడా మనకి ఉపయోగపడే పనులు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే శిక్షక్ జో अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रही हैं. రైతులకి పిల్లలకి కొత్త కొత్త విషయాలు కూడా ఈ శాటిలైట్స్ ద్వారా మనకి యూజ్ అవుతున్నాయి. इसलिए बढ़िया जासूस भला कौन हो सकता है. చూడండి ఈ ఉపగ్రహంకి నజర్ బడీ తేజ్ హై. మనకి కొత్త కొత్త విషయాలు కూడా ఫార్మర్స్కి కూడా ఎప్పుడు పొలం వేసుకోవాలి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, లేకపోతే ఎప్పుడు వర్షం కురుస్తుంది, ఇవన్నీ కూడా ఫార్మర్స్కి యూజ్ అయ్యేటట్టు కూడా తెలియజేస్తూ ఉంటాయి. నజర్ బడీ తేజ్ హై. ఈ ఉపగ్రహాల యొక్క దృష్టి చాలా నిశితమైంది అంటే ఏంటి, చాలా శక్తివంతమైంది. ఇన్సే కోయి బా చిపి నహి రహతి. ఏ విషయాన్ని కూడా ఈ శాటిలైట్స్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా పిక్చర్ రూపంలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇస్లియే ఇన్సే బడియా జాసూస్ బలా కౌన్ హో సక్తా హై. ఇంతకు మించి జాసూస్ అంటే ఏంటి, గూఢాచారి. జాసూస్ కా అర్థ గూఢాచారి. ఇంతకు మించి గూఢాచారులు ఎవరు ఉన్నారు మనకి అంటే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారు, సెక్యూరిటీగా మనకి ఎవరు కూడా లేరన్నమాట. జాసూస్ అంటే సెక్యూరిటీ, గూఢాచారి. ఏ సైకడో మీల్ హీ ఊంచాయి సే చిత్ర ఖీంచితే హాయ్. ఇవి వేళ్ల కొలది వందల కొలది మీటర్లలో మైళ్ళ దూరంలో ఉన్న కూడా పిక్చర్స్ ద్వారా మనకి చూపించగలుగుతుంది. ఔర్ శత్రుకి సైనిక్ తయారోంకే బారేమే జాన్కారీకి దేతే హై. శత్రువుల నుంచి కూడా మనకి తెలియజేస్తుంది. కాష్ ఆజ్ వహ్ రాజాతో, కానీ ఆజ్ వహ్ రాజా ఇప్పుడు గనక ఆ రాజు గనక ఉన్నట్లయితే అపనా సపనా సోచ్ హోతా దేక్ కితనా ఖుష్ హోతా హై. నిజంగా తన కళ నెరవేరినందుకు ఆ రాజు గనక ఇప్పుడు గనక ఉన్నట్లయితే ఆ రాజు ఎంతో సంతోషించేవాడు. అంటే ఏంటి మన లెసన్ శాటిలైట్స్ గురించి. ఆ శాటిలైట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏది కూడా మనకి శత్రువుల నుంచి కాపాడడం కానీ లేకపోతే యుద్ధాల గురించి కూడా అన్ని రకాలుగా మనకి శాటిలైట్స్ అంటే ఆ శాటిలైట్స్ దేంతో పోల్చారు, ధరతీకి ఆంకే. ధరతీకి అంటే భూమి యొక్క కళ్ళు. అంటే భూమి మీద ఎక్కడ ఏం జరిగినా కూడా అంతరిక్షంలో కూడా స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా పిక్చర్స్ రూపంలో తీస్తూ ఉంటారు కదా. ఈ శాటిలైట్స్ ద్వారా అన్నీ మనకి భూమికి రీచ్ అయ్యేటట్టు చేస్తాయి. కాబట్టి ఈ శాటిలైట్స్ అన్నీ కూడా భూగ్రహం యొక్క కళ్ళు అని మనకి ఇది ఏక్ కహానీ పాట్. ధరతీకి ఆంకే ఏక్ కహానీ పాట్. అర్థమైందమ్మా లెసన్ ఇది. జాగ్రత్తగా లెసన్ రీడ్ చేయమ్మా. జాగ్రత్తగా లెసన్ రీడ్ చేసి దానిలో ఉన్న న్యూ వర్డ్స్ అన్నీ కూడా ఏమైతే ఉన్నాయో మళ్ళీ సెకండ్ పార్ట్లో మళ్ళీ దానిలో ఉన్న గ్రామర్ పార్ట్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి లెసన్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు లెసన్